హాయ్ హలో స్టార్టింగ్ అండి. ఏంటనుకుంటున్నారా? స్కిన్ టోన్ బ్లెండింగ్. ఇది కన్స్యూమర్ ధర్మానికి రైలాన్లో బ్లెండింగ్ ఇలా స్టార్టింగ్ చేయించాను హ్యాండ్ మీద. తర్వాత వాళ్ళ ఫేస్ మీదే, హ్యాండ్ దగ్గర నుంచి వాళ్ళ ఫేస్ మీదకి బ్లెండింగ్ స్టార్ట్ చేశారు. బ్లెండింగ్ అయితే ఈ విధంగా ఆల్మోస్ట్ స్మచ్ అవుతుంది. చూసారు కదా స్మజ్జింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి, బ్రష్ ఎంతవరకు మెయింటైన్ చేయాలి, ఇలా ప్రతి ఒక్క దాని మీద టెక్నిక్స్ అండ్ బ్రష్ బ్లెండింగ్. స్కిన్ టోన్ మిక్సింగ్ కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలి. బ్రష్ కూడా స్కిన్కి ఎంతవరకు బ్యాలెన్స్ చేయాలి, ఎంతవరకు దాన్ని పట్టుకునే విధానం కూడా ఉంటుంది అనమాట. అది కూడా మనం టెక్నికల్గా మాస్టర్ అయితే మనం నేర్పిస్తే ఖచ్చితంగా ఆ విధంగానే నేర్పించాలి. ఎందుకని అంటారా? ఆ విధంగా నేర్పించకపోతే తర్వాత వాళ్ళ క్లయింట్స్ చాలా ఇబ్బంది పడతారు. చూస్తున్నారు కదా, బ్రష్ ఫాస్ట్గా చేయొచ్చు, స్లోగా చేయొచ్చు, కానీ బ్లెండింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ స్కిన్లో స్మజ్ అయ్యే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంతేకాకుండా ఐ షాడోస్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఐ షాడోస్, లైనర్, మస్కరా, ఐబ్రో, ప్రతి ఒక్కటి కూడా బ్రష్ పట్టుకునే విధానం దగ్గర నుంచి అన్నీ బ్లెండింగ్ ఎంత ఇంపార్టెంటో, స్మజ్జింగ్ ఎంత ఇంపార్టెంటో, అప్లయింగ్ ఎంత ఇంపార్టెంటో, అలాగే మనం ఎంత బాగా బ్లెండింగ్ చేస్తున్నాం అన్నది కాదని మ్యాటర్, ఎంత టెక్నిక్గా బ్రష్ పట్టుకునే విధానం ప్రతి ఒక్కటి కూడా చాలా టెక్నిక్ అని యూనిక్గా ఉండాలి. ఆ టెక్నిక్ కూడా వాళ్ళకి నేర్పించాలి. అలా నేర్పిస్తేనే మనం ఒక మేకప్ క్లాస్ చెప్పడానికి అర్హులవుతాం. ఇలా వీళ్ళైతే మేకప్ క్లాస్, లిప్స్టిక్ బ్రష్ మొత్తం ఇప్పుడు లిప్స్టిక్ అనమాట. ఫైనల్లీ ఇది నేను చెప్తున్నాను, ఆల్మోస్ట్ అని నేనే చెప్పాను. వీడియో తీయడానికి ఎవరు లేక ఫైనల్లీ ఇప్పుడు నాకు దొరికారు కాబట్టి నేను ఉన్నప్పుడు తీస్తున్నాను అనమాట. లిప్స్టిక్ టెక్నిక్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, షేప్ ఎలా తీసుకోవాలి, ఎన్ని లిప్స్టిక్స్ మిక్స్ చేయొచ్చు, రోజ్ పెటల్ ఎలా చేస్తారు, పెటల్ కలర్ రావాలంటే ఏ విధంగా ఎన్ని కలర్స్ మిక్స్ చేయాలి, అవుట్ షేప్ ఎలా ఉంటుంది, ఇన్ షేప్ ఎలా ఉంటుంది, మిడిల్ పార్ట్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా మా దగ్గర నేర్చుకునే ప్రతి ఒక్కరికి కూడా మనం చాలా జాగ్రత్తగా చెప్పి వాళ్ళకి చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళకి ఎప్పటికీ కూడా కలర్ మిక్సింగ్ అనేది తెలియదు. సింగిల్ టోన్ ఎప్పుడు కూడా, సింగిల్ టోన్ స్కిన్ టోన్లోనే కాదు, లిప్స్టిక్స్లో కూడా సింగిల్ టోన్ అనేది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్ కాదనమాట. కాబట్టి ఆ టోనింగ్ మిక్సింగ్ చూస్తున్నారు కదా మీరు కూడా. ఆల్మోస్ట్ 2-3 కలర్స్ అయితే మిక్స్ చేస్తున్నాను నేను. చేసి తన లిప్స్కి అయితే అప్లై చేస్తున్నాను. అప్లై చేసింది చాలా పర్టికులర్గా, బ్రష్ని కూడా ఎంత ఈజీగా హ్యాండిల్ చేస్తున్నాను అన్నది కూడా వాళ్ళకి చెప్తాను అన్నమాట. ఆ హ్యాండిలింగ్ కూడా ఎంతో ఇంపార్టెంట్ అండి. ఆ ఇంపార్టెన్స్ కానీ హ్యాండిల్కి ఇవ్వలేకపోతే మనం బ్రష్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం, హ్యాండిలింగ్ చేయడం ఇంకా కష్టం. అయితే ఎన్ని విధాలుగా చేసినా సరే వాళ్ళు కూడా పర్టికులర్గా చాలా టెక్నిక్స్ ఈజీగా పట్టుకున్నారు. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరికీ ఫస్ట్ నేను నేర్పించేదే టెక్నిక్. ఆ టెక్నిక్ అనేది పర్ఫెక్ట్గా ఎప్పుడైతే వస్తుందో మేకప్ ఆర్టిస్ట్ మంచి రేంజ్కి వెళ్తాడు ఖచ్చితంగా. అది మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ రేంజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ మన దగ్గర ఒక రిథమ్ ఉండాలి. బ్రష్ని పట్టుకునే ఒక మంచి హ్యాండ్లింగ్, బ్రష్ని హ్యాండిల్ చేసేంత ఒక దాన్ని ఏమంటారు, మంచి ఫీల్ ఉండాలన్నమాట. ఓహ్ చాలా బాగుంది అలా అనమాట. అక్కడికి ఫైనల్ అయితే నా దగ్గర వచ్చిన స్టార్టింగ్ బ్యాచ్ ఇద్దరికి మేకప్ క్లాస్ అయితే ఈ రోజుతో ఫినిష్ అయిపోయింది. అందుకే టోటల్ మేకప్ అండ్ క్లాస్ చెప్పిన వీడియోస్ మొత్తాన్ని కూడా నేను టోటల్గా ఈరోజు పెట్టడం జరిగింది. వాళ్ళకి ఎక్స్ప్లెయినింగ్ మొత్తం టోటల్గా ఎలా ఉందో చూడండి, చూసి లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. అలాగే ఎక్కువ లిప్స్టిక్ అయితే ఏ విధంగా మనం టెక్నిక్ చెప్పాలో కూడా టెక్నిక్ చెప్పాం. కామెంట్ చేసిన తర్వాత మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా ప్రాక్టికల్ క్లాస్ నేర్చుకుందాం అని అనుకుంటే కనుక ఖచ్చితంగా నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది. కాంటాక్ట్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. నా బయోలో మర్చిపోవద్దు.